హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. బాయ్కాట్ లైలా. 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్కాట్ లైలా అనేది మన ట్విట్టర్ ఎక్స్లో ఎందుకు అంత వైరల్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన విశ్వక్సేన్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే సారీ అయితే చెప్పాడు భయ్య. సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు ఏమైందంటే మన కమిడియన్ పృథ్వీరాజ్ గారు లైలా స్టేజ్ మీద కాంట్రవర్షియల్ స్పీచ్ అయితే ఇచ్చారు కదా. అది ఏంటంటే 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పేసి అలా ఇచ్చేశాడు. స్పీచ్ విన్న వైసీపీ నాయకులు అయితే ఒకటే భయ ఏం చేశారంటే డైరెక్ట్ గా ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు బాయ్కాట్ లైలా అని చెప్పేసి. 25,000 ట్వీట్లు వేసి అది ఎంత ట్రెండ్ అయిందంటే ఒక గంటలోనే 25K వ్యూవర్స్ కి అయితే వెళ్ళిపోయింది. 25 వ్యూవర్స్ దాన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి దాన్ని ఇంకా ట్రెండ్ చేసేసారు. ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ సినిమాలో ఏదో సీన్ ఉంది అని చెప్పేసి మన పృథ్వీరాజ్ గారు అయితే చెప్పారు. కానీ కాకపోతే ఏంటంటే మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. మన విశ్వక్సేన్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టేసి దానికి సారీ అని చెప్పేసి సినిమాలో ఇటువంటి సీన్ అయితే ఇది ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే గొర్రెల గురించి ఉంటుంది కానీ వేరే సంబంధించి గొర్రెలు అని చెప్పేసి లేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి చెప్పేసి సారీ అయితే చెప్పేశాడు. వేరే దాని గురించి ఉంటుంది కానీ దీనికి సంబంధించింది అయితే ఏది ఉండదు అని చెప్పి వైసీపీ క్యాండిడేట్ అయితే ఏం చెప్పాడంటే డైరెక్ట్ విశ్వక్సేన్ కి ట్యాగ్ చేసి 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. మీ లైలా మూవీ 14th రోజు రిలీజ్ అయినాక వెంటనే హెచ్డి ప్రింట్ తీసి అండ్ రిలీజ్ చేసేస్తా అని చెప్పేసి లింక్ అయితే పెట్టేస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా థియేటర్ అయితే ఇచ్చేసాడు మన విశ్వక్సేన్ గారికి. అండ్ చెప్పాడు ఏంటంటే అలా ఇలా ఏం చేయకండి, ఎందుకంటే ఇది ఒక మూవీ, ఒకళ్ళు చేసిన కామెంట్స్ వల్ల మా మూవీ అయితే నష్టపోకూడదు అని చెప్పేసి మాట్లాడాడు. ఏంటంటే మన మూవీ హీరో వచ్చేసి సారీ అయితే చెప్పడం అనేది కొంచెం బెటర్ అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తొందరగా రియాక్ట్ అయ్యాడు. అసలు రియాక్ట్ కాకపోతే అప్పుడు అనాలి, కానీ రియాక్ట్ అయితే అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఓకే అని చెప్పొచ్చు. ఒకళ్ళు చేసిన తప్పుకి మిగతా వాళ్ళంతా బలవాలా అని చెప్పేసి విశ్వక్సేన్ అయితే అన్నారు. మళ్ళీ ప్రొడ్యూసర్, ఒక సినిమా వల్ల ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడో అది మీకు తెలియదు, చాలా నష్టపోతాడు. అండ్ చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి, అట్లా సినిమా రాకముందే చంపేయకండి. మామూలు నమ్ముకున్న ప్రొడ్యూసర్లు అయితే నష్టపోతారని చెప్పేసి డైరెక్ట్ గానే మాట్లాడాడు. మీ ఒపీనియన్ ఏంటో కింద మాకు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.